నాగార్జున ఇమేజ్ చట్టం నుంచి బయటికి రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. హీరోగా సినిమాలు చేస్తూనే బలమైన పాత్రలు ఉంటే చేయడానికి రెడీగా ఉన్నారు. కుబేరా అలా వచ్చిన సినిమాని. ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి కూలీ సినిమా రాబోతుంది. నాగ్ విలన్ గా చేసేందుకు మొదటి సినిమా ఇది. ఈ పాత్రలో ఆయన్ని ఒప్పించడానికి దర్శకుడు లోకేష్ దాదాపు 6 నెలలు శ్రమించాల్సి వచ్చింది. 7 సార్లు నరేషన్ ఇచ్చారట. నాగార్జున కొన్ని మార్పులు కూడా చేశారు. ఆ మార్పులకు లోకేష్ అంగీకరించిన తర్వాత కూలీ ప్రాజెక్ట్లోకి వచ్చారు నాగ్. అయితే కూలీలో తన క్యారెక్టర్ విషయంలోకి వస్తే నాగార్జున కాస్త ముందు చూపుతోనే వ్యవహరించారు. కుబేరా సినిమా విషయంలో నాగార్జున ఓ విమర్శను ఎదుర్కొన్నారు. కుబేరా హిట్ టాక్ వచ్చిన తర్వాత జరిగిన సక్సెస్ మీట్లో శేఖర్ కమల ఈ కథ చెప్పినప్పుడు కుబేరా నా కథే అనిపించింది, నేను సెంటర్ పాయింట్ అని నాగ్ చెప్పడంతో ట్రోలింగ్కు దారి తీసింది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత నాగార్జున క్రెడిట్ మొత్తం తీసుకున్నారనే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ వినిపించాయి. దీంతో నాగార్జున ఇది దీపక్ సినిమానా లేదా దేవా సినిమానా అంటూ క్యారెక్టర్స్ కి క్రెడిట్ ఇచ్చి తన సెంటిమెంట్స్ తో సరిదిద్దారు. ఇప్పుడు కూలీ విషయానికి వస్తే ఇందులో ఆల్మోస్ట్ హీరో లాంటి క్యారెక్టర్ చేస్తున్నానని విడుదలకు ముందే తన వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నాగ్. కూలీ కథ అంతా సైమన్ క్యారెక్టర్ చుట్టూ ఉంటుందని చెప్పారు. ఇక రజనీకాంత్ కూడా సైమన్ క్యారెక్టర్ కి ఎక్కువగానే మార్కులు వేస్తారు. లోకేష్ కథ చెప్పినప్పుడు నాకు సైమన్ క్యారెక్టర్ చేయాలనిపించింది అని, కథలో ఆ క్యారెక్టర్ కి అంత స్టైలిష్ పవర్ఫుల్ గా ఉందని చెప్పారు రజనీ. ఈ రకంగా నాగార్జున క్యారెక్టర్ పై చాలా హైప్ వచ్చింది. మరి కెరియర్ లో ఫస్ట్ టైం విలన్ రోల్ ను ప్లే చేస్తున్న నాగార్జున కూలీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.